ఫస్ట్ బైబిల్ తీస్తారో చూద్దాం, ఓకేనా? 1 Samuel 8:1. చెక్. 1 Samuel 8:1. ఓకే, చెక్. ఓకే, 1 Samuel 8:7. ఓకే, 8:6 చదువుదాం. 8:6. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. ఓకే, వెరీ గుడ్. నన్ను ఫస్ట్ డే. ఓకే, మనం ఫస్ట్ డే ఏం నేర్చుకున్నాం రా? ఫస్ట్ డే టైటిల్ అన్న, ఫస్ట్ డే టైటిల్ పాజిటివ్. ఓకే, చూడండి. ఫస్ట్ డే మనం ఏం నేర్చుకున్నామంటే టైటిల్ కదా, ఏంటది? థీమాటిక్ వర్స్ ఏంటది? లూక్ 2:52. ఏంటది? యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. వెరీ గుడ్. ఆ రోజు ఇంకోటి కూడా నేర్చుకున్నాం. ఏంటది? 1 John 5:13. ఏంటది? ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగానో ఆయన మన మనవి ఆలకించునున్నది. వెరీ గుడ్. వచ్చిందా? గుడ్. ఫస్ట్ డే మనం నేర్చుకున్న దేని గురించి చదవండి ఒకసారి. టైటిల్ ఏంటి? ఫస్ట్ డే టైటిల్ ప్రేయింగ్ లీడర్స్, ప్రార్థించే నాయకులు. మనం దేని గురించి నేర్చుకున్నాం? మనల్ని దేవుడు దేంట్లో ఎదగాలని కోరుకుంటున్నాడు? ప్రార్థనలో. యేసయ్య దేంట్లో వర్ధిల్లారు? జ్ఞానమందు వయస్సునందు దేవుని దయందు మనుషుల దయందు కదా. అంత మాత్రమే కాదు, యేసయ్య ప్రార్థనలో కూడా వర్ధిల్లారు. ఇలా చూడండి రా. అరే, మనల్ని దేవుడు గొప్ప నాయకులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనము గొప్ప నాయకులుగా దేవుడు మనల్ని చేయాలంటే ఏముండాలి? మన లైఫ్లో మనము ప్రార్థించే నాయకులుగా ఉండాలి. పక్కన చెప్పండి, మనం ప్రార్థించే నాయకులుగా ఉందామని చెప్పండి. చెప్పండి, మనం ప్రార్థించే నాయకులుగా ఉందామని చెప్పండి. ఇలా చూడండి రా. అరే, ఈ యొక్క చర్చ్ కనిపిస్తుందా? ఈ చర్చ్ దేని మీద నిలబడింది? చెప్పాలిరా. ఈ చర్చ్ దేని మీద నిలబడింది? మీరు ఎక్కడ కూర్చున్నారు? చర్చిలో. చర్చ్ ఎక్కడ కూర్చుంది? చెప్పాలి. వెరీ గుడ్. చర్చ్ ఎక్కడ కూర్చున్నదంటే పునాది మీద కూర్చుంది. పునాది ఎక్కడ కూర్చుంది? భూమి మీద కూర్చుంది కదా. పునాది కనిపిస్తుందా? అరే, పునాది కనిపిస్తుందా? పునాది కనిపించదు, కానీ ఎవరు కనిపిస్తున్నారు? పునాది మీద కట్టబడిన చర్చ్ మనకి కనిపిస్తుంది. అలాగే ఇలా చూడండి రా, మన లైఫ్లో కనబడని సీక్రెట్ పవర్ ఎవరంటే ప్రార్థన. అర్థమైంది? మన లైఫ్లో కనబడని సీక్రెట్ ఫౌండేషన్, హిడెన్ ఫౌండేషన్ ఆర్ ఎల్స్ హిడెన్ పవర్, లేదా దాచబడిన కనబడని శక్తి ఎవరంటే కనుక ప్రార్థన. కాబట్టి యేసే మనల్ని ఎలా ఎదగాలని కోరుకుంటున్నాడు? ప్రార్థన. మనం ఎవరు కూర్చుంటాం? ఫస్ట్ రోజు హన్నా గారు ఏం చేశారా? ప్రార్థన చేసింది. ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేసింది. ప్రార్థన దేవుడు విన్నాడా? వినలేదా? నన్ను చెప్పండి, విన్నాడా? విని ఎవరినిచ్చాడు? చెప్పాలి. సమూయేలుని ఇచ్చాడు. ఎవరినిచ్చాడురా? ఓకే, వెరీ గుడ్. నిన్నేం నేర్చుకున్నాం? సెకండ్ డే ఏం నేర్చుకున్నాం మనము? చదవండి ఒకసారి. ఏంటది సెకండ్ డే టైటిల్? ఒబీడియంట్ లీడర్స్, విధేయులైన నాయకులు. మన జీవితంలో ఏం కలిగి ఉండాలంట? విధేయత కలిగి ఉండాలి. వినాలి, విధేయత చూపించాలి. సరేనా? ఏం నేర్చుకున్నాం? విధేయత. చెప్పాలి. ఏం చేయాలి? విధేయత కలిగి ఉండాలి. నిన్న దేవుడు ఎవరితో మాట్లాడాడురా? ఎన్నిసార్లు మాట్లాడాడు?
2 సార్లు 3 సార్లు చెప్పాలి. వెరీ గుడ్. 3 సార్లు మాట్లాడాడు. ఫస్ట్ 2 టైమ్స్ ఐడెంటిఫై చేశాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఫస్ట్ 2 టైమ్స్ ఆ యాజకుడు లేదా పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీరేనా నన్ను పిలిచారు అన్నాడు. వెంటనే యాజకుడు అన్నాడు, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే చిత్తం ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని అడుగు, ఆయన నీతో మాట్లాడుతాడు అనగానే దేవుడు జరగబోతున్న అనేక విషయాలు ఎవరికి తెలియచేశాడు? ఇప్పుడు సమూయేలు దేవునికి మాటకి విధేయత చూపించాడా లేదా? చూపించడం వల్ల దేవుడు ఎలా హెచ్చించాడు? గొప్ప ప్రవక్తగా హెచ్చించాడు. అరే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ప్రవక్త అంటే ఎవరు? దేవుని దగ్గర మెసేజ్ని, దేవుని మాటలు విని ఆ మెసేజ్ని మనుషులకు చెప్పే వ్యక్తిని ఏమంటాము? ప్రవక్త. నెక్స్ట్ జరగబోయే సంగతులను గురించి తెలియజేసే వ్యక్తిని ప్రవక్త అని పిలుస్తాం. ఇప్పుడు సమూయేలుని దేవుడు ఎంతగా హెచ్చించాడు? దేశమునకే గొప్ప ప్రవక్తగా హెచ్చించాడు. ఎందుకు? కేవలము యేసయ్య మాటకి విధేయత చూపించాడు కాబట్టి రెండవదిగా మన లైఫ్లో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఒబీడియన్స్ ఉండాలి, విధేయత ఉండాలి. మరి విధేయత ఉంటే నేను కర్చీఫ్ తెచ్చుకోమని హ్యాండ్ కిస్ తెచ్చారా? అంటే మీకు ఒబీడియన్స్ ఉందా లేదా? చెప్పండి రా. మన ఈ దురద చెవులా మంచి చెవులా? సాంగ్ విన్నాం, గుర్తుందా? చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? దురద చెవులా మంచి చెవులా? దురద చెవులు ఏం చేస్తాయంట? వింటాయి కానీ మర్చిపోతాయి. మంచి చెవులు ఏం చేస్తాయి? వింటాయి కానీ జ్ఞాపకం ఉంచుకుంటాయి కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ అందరి మంచి చెవులా దురద చెవులా? ఎవరైతే నిన్న చెప్పిన మాట విని తీసుకుని వచ్చారో వాళ్ళవి మంచి చెవులు. ఎవరైతే నేను చెప్పినప్పుడు తీసుకుని రాలేదో ఏ చెవులు? ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఖాళీ పూరించండి. సో మీ దురద చెవులుగా ఉండాలనుకుంటున్నారా, మంచి చెవులుగా ఉండాలనుకుంటున్నారా? సో చెప్పినప్పుడు మాటకి ఏం చేయాలి? మరి లోపడాలి, విధేయత చూపించాలి. సరేనా? అరే నెక్స్ట్ అడుగుతున్నాను, ఈ 2 days కూడా ఫస్ట్ డే ప్రార్థన గురించి నేర్చుకున్నాం కదా. ఎంతమంది నిజంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారా? జెన్యూన్గా. అబద్ధాలు ఆడొద్దు, యేసయ్య చూస్తాడు. నువ్వు చేస్తే నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఓకేనా? జెన్యూన్గా చేతులు పైకెత్తండి. ఎంతమంది నిజంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారా? ఫస్ట్ డే నుంచి వింటున్నాం కదా. ఓకే, వెరీ గుడ్. దించేయండి. చేతులు ఎత్తలేదంటే వాళ్ళకి ఏ చెవులు ఉన్నాయి? గట్టిగా చెప్తారా కొంచెం? అరే ప్రార్థన చేయలేదనే వాళ్ళ చేతులు పైకెత్తండి. ప్రార్థన చేయలేదు. హలో, ప్రార్థన చేయలేదా? పైకెత్తండి చేతులు. అమ్మ ఏమన్నా ఫోటో తీయట్లేదు, చేతులు పైకెత్తండి. ఇందాక కొంతమంది ఎత్తలేదే, ఎత్తండి చేతులు పైకెత్తండి. ఇప్పుడు చెప్పండి నాతో, నావి దురద చెవులు యేసయ్యా. చెప్పండి నాతో, యేసయ్యా మంచి చెవులుగా మార్చండి. ఎలా మారాలరా దురద చెవులు? మంచి చెవులు ఏం చేస్తాయి? మాట విని విధేయత చూపిస్తాయి. సరేనా? ఓకే, గుడ్. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? ప్రార్థించే నాయకులుగా ఉండాలి. రెండోది ఎలా ఉండాలి? విధేయత చూపించే నాయకులుగా ఉండాలి. థర్డ్ డే ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు ఏంటంటే, ఈరోజు ఎలా ఉండాలి? రెస్పాన్సిబుల్ లీడర్స్, అంటే బాధ్యత కలిగిన నాయకులముగా ఉండాలంట. ఏం కలిగి ఉండాలిరా? మీకు విషయం తెలుసా? అథారిటీ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక అధికారం, దేవుడు నీకు ఒక అధికారం ఇవ్వాలన్నా, దేవుడు నేను ఒక స్థాయికి హెచ్చించాలన్నా, హెచ్చించే ముందు నీకు ఏమి ఇస్తాడంటే ఒక బాధ్యత ఇస్తాడు, ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. ఓకేనా? బుక్స్ ఉన్నాయా? రాసుకోండి. అథారిటీ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. అధికారము బాధ్యతతో వస్తుంది. రాసుకోండి. అధికారము బాధ్యతతో వస్తుంది. రాసుకున్నారా? అధికారం ఎట్లా వస్తుంది? చెప్పాలి. అధికారం ఎట్లా వస్తుంది? బాధ్యతతో. సరే ఇలా చూడండి రా. అరే చాలు, ఇలా చూడండి. ఐ మిస్ సమయల్. చూడండి, ఈరోజు ఈ బాధ్యత గురించి 2 మొక్కలు చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను రా. ఇలా చూడండి. ఒకరోజు ఏమైందంటే, సమయలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఎలా హెచ్చించాడు? గొప్ప ప్రవక్తగా హెచ్చించాడు, గొప్ప నాయకుడిగా హెచ్చించాడు. సమయలకి ఎంతమంది కొడుకులు ఉన్నారంటే 2 కొడుకులు ఉన్నారా. ఎంతమంది కుమారులు? వారు ఎవరంటే యావేలు, అబియా. ఎవరు చెప్పండి? ఈ యావేలు, అబియాని సమూయేలు గారు ముసలోడు అయిపోతున్నప్పుడు, ఇజ్రాయేల్ దేశాన్ని సమూయేలు గారే కదా చూసుకుంటున్నాడు.
నాయకుడిగా ఉండి, ప్రవక్తగా ఉండి ముందు చూసుకుంటున్నాడు. అరే ఇలా చూడండి ఒకసారి, మీ ఇంటికి హెడ్ ఎవరు? మీ ఇంటికి హెడ్ ఎవరు? గట్టి చెప్పండి రా నాన్న, చెప్పండి. మీ ఇంటికి హెడ్ ఎవరు? మీ ఇంటికి తలకాయ ఎవరు? ఓకే, ట్రాన్స్లేషన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు అచ్చమైన తెలుగులో మాట్లాడదాం. మీ ఇంటికి పెద్ద ఎవరు? ఫాదర్. తర్వాత చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న అడుగుతుండ్రా, మీ తండ్రిని కాదని వేరే తండ్రిని మీరు తండ్రిగా ఉంచుకుంటారా? ఇంటికి పెద్దగా ఉంచుకుంటారా? ఉంచుకుంటే నీకు ఇష్టమవుతుందా? చెప్పాలి. ఇష్టమవుతుందని వాళ్ళు చెప్పాలి ఒకటి గట్టిగా. వెరీ గుడ్ రా, మీరు బాగానే వింటున్నారు. నాకు అసలు ఇష్టం లేదని వాళ్ళు చేతులు బాగెత్తండి. ఓకే, వెరీ గుడ్. అరే, మన ఇంటికి పెద్ద ఎవరు? మన తండ్రి. మన తండ్రి ద్వారా మనం నడిపించబడతాం కదా. మన తండ్రి కాకుండా వేరే తండ్రిని కోరుకున్నాం అనుకో, మీరు ఇష్టపడతారా? చెప్పండి రా, ఇష్టపడతారా? అలాగే నా మాట జాతకునండి, ఇశ్రాయేలులకు తండ్రి లేదా రాజు ఎవరంటే దేవుడే రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు అనే కుటుంబానికి దేవుడే రాజుగా ఉన్నాడు. దేవుడే రాజుగా ఉంటే ఇలా చూడండి, దేవుడే వాళ్ళని పోషిస్తున్నాడు, దేవుడే వాళ్ళని నడిపిస్తున్నాడు, దేవుడే వారి మీదకి ఎంతమంది శత్రువులు వచ్చినా దేవుడే వారి పక్షంగా నిలబడి యుద్ధాలు చేస్తూ దేవుడే వారిని శత్రువుల మీద జయింపచేస్తున్నాడు. దేవుడే, తండ్రి అయిన దేవుడే ఇశ్రాయేలు అనే కుటుంబానికి రాజుగా ఉన్నాడు. అర్థమైందా? రాజుగా ఉన్నాడు. కానీ ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఇలా చూడండి రా, ఇశ్రాయేలీలు ఏం చేశారంటే మాకు దేవుడు కాదు కానీ లోకానుసారమైన రాజులు లాంటి రాజులు కావాలనుకున్నారు. ఏం రాజులు కావాలనుకున్నారు? దేవుడు మాకొద్దు, ఎలాంటి వాళ్ళు కావాలంటే లోకానుసారమైన రాజులు కావాలి. ఇలా చూడండి. అరే ఇలా చూడండి, దేవుడు రాజుగా ఉంటే ఎలా నడిపిస్తాడంటే నీది పైసా ఖర్చు లేదు, నీ డబ్బులు ఏమి ఖర్చు అవ్వవు, నీకే బలం ఇస్తాడు, నీకే డబ్బులు ఇస్తాడు, నీకే ఆహారం పెడతాడు, శత్రువులు వస్తే నీ పక్షంగా పనిచేస్తాడు, నీది ఏమి ఆశించడు, నువ్వు అలా ఊరకుండు, నా యందు నమ్మకం మాత్రం ఉంచుము అంటాడు దేవుడు రాజుగా ఉంటే. కానీ ఇలా చూడండి రా, కానీ మనుషులు రాజుగా ఉంటే ఏం చేస్తారో తెలుసా? ప్రజలను తీసుకుని రథాలు నడపడానికి, గుర్రాలు నడపడానికి, ఇంట్లో తోడడానికి, అర్థమైందా? ఇంకా వాళ్ళ పొలాల్లో పడిన ద్రాక్ష పండ్లన్నీ ఇంటికి తెచ్చుకొని త్రాగడానికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పంటల్లో పండిన ఆహారం అంతా తీసుకుని వచ్చి వీళ్ళే దొంగిలించేవారు. ఎవరు వాళ్ళు? లోకానుసారమైన రాజులు. కానీ తండ్రి అయిన దేవుడు రాజుగా ఉంటే ఎలా నడిపిస్తున్నాడు? ఆయనే అన్నీ సమకూరుస్తాడు. మనమేమి ఆయన తీసుకోడు, ఆయనవే అన్నీ మనకిస్తాడు కదా. ఇప్పుడు ఇలా చూడండి రా, ఇశ్రాయేలు అనే కుటుంబం ఏం చేశారంటే మాకు ఈ రాజు వద్దు, దేవుడు అనే రాజు వద్దు, మాకు ఎలాంటి రాజు కావాలనుకున్నారు? లోకానుసారమైన రాజులు ఉన్నారు చూసారా, ఏం చేస్తారని చెప్పాను, వాళ్ళు మన దగ్గరే దోచుకుంటారు. అర్థమైందా? మన దగ్గరే దోచుకుంటారు. ఎలా చేస్తారు? ఆ రథాలు నడిపే పనోళ్ళుగానో, ఆ పొలాలు దున్నే పనోళ్ళుగానో మన డబ్బులన్నీ వాళ్ళే తీసేసుకుని, మన ఆహారం, మన పొలాలన్నీ వాళ్ళే తీసేసుకుని వాళ్ళు ఏలుబడి చేస్తారు. వీళ్ళు అనుకున్నారు, వీళ్ళకి తెలియక, జ్ఞానం లేక ఇశ్రాయేలు అనే కుటుంబము దేవుడు మాకు తండ్రిగా ఉండకూడదు, మాకు లోకానుసారమైన రాజు లాంటి వాడిని ఒకని ఎన్నుకోరా అని అడిగాడు. ఎవరిని అడిగారు? సమూయేలుని అడిగారు. అలాగే సమూయేలు చూసారా, జనాలు ఆడికి వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? కూర్చోగట్టుగా చెప్పాలి బాబు. ఎవరి దగ్గరికి వచ్చారు? నన్న సమూయేలు దగ్గరికి వచ్చి, అరే బాబు నీకు నమస్కారం, మాకు ఈ లోకానుసారమైన న్యాయాధిపతులు వద్దు, ఈ లోకానుసారమైన రాజు లాంటి రాజుని ఒకరిని ఎన్నుకోవా మాకు అన్నారు. ఏమన్నారు? లోకానుసారమైన రాజుని ఒకరిని మా కొరకు ఎన్నుకోరా అని అడిగాడు. వెంటనే సమూయేలు హృదయం ఏమైపోయిందంటే ఒక బాధ్యత కలిగిన వాడిగా. బాధ్యత అంటే అర్థం ఏంటో తెలుసా? నన్ను ఎలా చూడండి, ఇవన్నీ వేళ్ళు, ఇవేంటి చెప్పండి. కళ్ళు న్యాయాధిపతి. చెప్పాలి నాతో, కళ్ళు న్యాయాధిపతి. న్యాయాధిపతి ఏం చేస్తాడు రా? చూస్తాడు. ఓకేనా? నోరు చెప్పాలి, నోరు శాసనములు. చెప్పండి. చెయ్య రాజు, కాలు రక్షకుడు. మరలా చెప్పండి. న్యాయాధిపతి శాసనాలు ఇచ్చేవాడు, మాట్లాడతాడు. రాజు పరిపాలన చేసేవాడు లోకం అంతటిని. కాళ్ళు ఎక్కడైనా అపాయం ఉంటే వచ్చి రక్షించేవాడు. మరలా చెప్పాలి, ఏంటివి?
కళ్ళేంటి? నోరేంటి? ఆ శాసనములు ఇచ్చేవాడు. నెక్స్ట్ చేయి ఏంటి? కాళ్ళేంటి? ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా చూడండి రా. అరే ఇప్పుడు సమూయేలుకి విషయం తెలిసింది. సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు, మాకు ఆయన వద్దు, లోకానుసారమైన రాజు కావాలి అని కోరుకున్నాడు. వెంటనే సమూయేలు ఏమైందో తెలుసా? వీళ్ళేంటి దేవుని చిత్తాన్ని వద్దనుకుంటున్నారు, వీళ్ళేంటి దేవుని చిత్తాన్ని కాదనుకుంటున్నారు అని వెంటలో తన హృదయంలో బాధ్యత కలిగిన వాడుగా బాధపడ్డాడు. ఓకేనా? బాధ్యత అంటే అర్థం ఏంటో తెలుసారా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే బాధ్యత కలిగిన వారు. ఎవరు చెప్పండి? నాకు చెప్పండి. ఏది ఏమైనా దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చే వాళ్ళు బాధ్యత కలిగిన వారు. అర్థమైందా మీకు? సమూయేలు ఎలాంటి వాడు అంటే బాధ్యత కలిగిన వాడు. ఇదేంటి వీళ్ళు లోకానుసారమైన రాజును కోరుకుంటున్నారు, కానీ తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటి? నేనే ఇశ్రాయేలు కుటుంబం మీద రాజుగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు దేవుని చిత్తాన్ని కోరుకుంటున్నారా వద్దంటున్నారా? చెప్పాలి. వద్దంటున్నారు. వెంటనే దేవుడు వచ్చి సమూయేలుతో మాట్లాడాడురా. ఏమన్నా తెలుసా? సమూయేలు, అక్కడ చూడండి, పైన ఆకాశం నుంచి సమూయేలుతో మాట్లాడుతాడు దేవుడు. సమూయేలు, వీళ్ళు వద్దనుకున్నది, విసర్జించింది, త్రోలనాడింది నిన్ను కాదు, కానీ వారి మీద రాజుగా ఉండకుండా నన్నే త్రోలనాడారు. పోనీ వాళ్ళు ఎలా పోతారో పోనీ, కానీ వాళ్ళకి లోకానుసారమైన రాజు ఎలా ఉంటాడో చెప్పు. ఇంతకాలము కూడా వారికి నేను రాజుగా ఉండి పరిపాలించానే, నా పరిపాలన అంటే వారికి ఇష్టం లేదా? సరే, వాళ్ళు లోకానుసారమైన రాజులు కోరుకున్నారు కదా, లోకానుసారమైన రాజు ఎలా ఉంటాడో చెప్పు అని అన్నాడు. లోకానుసారమైన రాజు ఎలా ఉంటాడో చెప్పు అన్నప్పుడు వెంటనే ఏమైంది? సమూయేలు చెప్తాడు. లోకానుసారమైన రాజు ఎలా ఉంటాడని చెప్పాను. రథాలు నడిపించడానికి పనులుగా పెట్టుకుంటాడు, గుర్రాలు తోమడానికి పనులుగా పెట్టుకుంటాడు, ఇంట్లో అంట్లు తోమడానికి పనులుగా పెట్టుకుంటాడు, పొలంలో పండిన ఆహారం అంతా తీసేసుకుంటాడు, అన్యాయంగా డబ్బులు ఇవ్వకుండా తీసేసుకుంటాడు. అలాంటిది లోకానుసారమైన రాజు అన్నాడు సమూయేలు. లోకానుసారమైన రాజును కోరుకున్నారు కదా, మీ రాజులు ఇలా ఉండబోతున్నారు చూసుకోండి అని ఏం చేశాడు తెలుసా? ప్రభువా అని ఇశ్రాయేలుని అడిగాడు. అయ్యో మీరేంటి దేవుని చిత్తాన్ని కాకుండా మనుషుల చిత్తాన్ని కోరుకుంటారు, దేవుని చిత్తాన్ని కోరుకోండి అని సమూయేలు ఆశ కలిగి ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడరా? చదవండి ఇప్పుడు ఒకసారి 1 శామ్యూయల్ 8:6 చదవండి. 1 శామ్యూయల్ 8:6. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థించెను. ఇప్పుడు ప్రశ్న, వాళ్ళు దేవుని చిత్తాన్ని కోరుకున్నారా కోరుకోలేదా? కోరుకోలేదు వాళ్ళు. అయ్యో దేవుని చిత్తాన్ని కోరుకోలేదని ఏం చేశాడు? బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రజల కోసం ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా చెప్తాం ఒకసారి, నుంచి బాగెత్తి హల్లెలూయా. ఓకే, ఇప్పుడు సమూయేలు ఎలా ఉన్నాడు? బాధ్యత కలిగిన వాడిగా ప్రార్థించాడు. అయ్యా ఈ ప్రజలకి ఏం తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా, నీ చిత్తాన్ని వద్దనుకుంటున్నారయ్యా, నీ చిత్తాన్ని వద్దనుకుంటున్నారయ్యా, వీళ్ళని క్షమించయ్యా అని ఒక బాధ్యత కలిగిన వాడిగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అరే ఇలా చూడండి, మీ తండ్రిని కాదని వేరే తండ్రి వస్తే మీరు ఊరుకుంటారా? అలాగే దేవుడే తండ్రిగా ఉన్నాడు, ఆ తండ్రిని కాదని ఎవరు కోరుకున్నారు? వాళ్ళు వేరే తండ్రిని, వేరే రాజును కోరుకుంటున్నారు. ఇప్పుడు యేసయ్యకి ఇష్టమవుతుంది అది? మీకు ఇష్టమేనా? పోనీ మీకు ఇష్టమేనా? యేసయ్యకి కూడా ఇష్టం లేదు. సమూయేలుకి ఇష్టమేనా? సమూయేలుకి కూడా ఇష్టం లేదు. అయ్యో వీళ్ళు దేవుని చిత్తాన్ని కాదనుకుంటున్నారు, వీరు దేవుని చిత్తాన్ని వద్దనుకుంటున్నారని బాధ్యత కలిగిన వాడిగా వెళ్ళి ప్రజల కోసం, వాళ్ళు దేవుని చిత్తాన్ని కోరుకోవట్లేదని బాధ్యత కలిగిన వాడిగా ప్రజల కోసం వెళ్ళి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. బాధ్యత కలిగిన వాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని చిత్తం మాత్రమే జరగాలని కోరుకుని జీవించే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, విధేయత చూపించే వ్యక్తి. హల్లెలూయా. ఎవరు బాధ్యత కలిగిన వారంటే దేవుని చిత్తం మాత్రమే జరగాలని ప్రార్థించే వ్యక్తి, విధేయత చూపించే వ్యక్తి, జీవించే వ్యక్తి. నాకు చెప్పండి, దేవుని చిత్తం మాత్రమే జరగాలని ప్రార్థించి విధేయత చూపించి జీవించే వ్యక్తులే బాధ్యత కలిగిన వారు. దేవుని చిత్తం కాదనుకునే వాళ్ళు ఎవరు? బాధ్యత లేని వారు. ఎవరు చెప్పండి? వాళ్ళు బాధ్యత రహితమైన వారు, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్.
వాళ్ళు బాధ్యత లేని వారు. అరే రోజు ప్రశ్న అడుగుతున్నాను రా, మనము బాధ్యత కలిగిన వారుగా ఉందామా, బాధ్యత లేని వారుగా ఉందామా? బాధ్యత కలిగి ఉండమంటే ఏం కోరుకోవడము? వెరీ గుడ్. దేవుని చిత్తం మాత్రమే జరగాలని ప్రార్థించి విధేయత చూపించి జీవించే వ్యక్తులను బాధ్యత కలిగిన వారు అంటారు. హల్లెలూయా. అరే ఇలా చూడండి, ప్రజలేమో అవిధేయులైపోయారు, సమూయేలేమో విధేయత చూపించాడు. ఈరోజు యేసయ్య నిన్ను నన్ను కూడా ప్రజల వలే కాక దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చి విధేయులుగా బాధ్యత కలిగిన వారుగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. కాబట్టి లీడర్స్కి ఉండే థర్డ్ క్వాలిటీ ఏంటో తెలుసా? బాధ్యత కలిగిన వారుగా జీవిస్తారు. ఎలా జీవిస్తారా? చివరిసారిగా అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఒకసారి. మీ ఫ్రెండ్స్కి బాధ్యత కలిగిన వారు అంటే ఏంటి చెప్పండి. మీ ఫ్రెండ్స్కి క్వశ్చన్ కాదు, ఆన్సర్ కూడా చెప్పండి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. చెప్పకపోతే నాతో చెప్పండి రా. ఎవరు చెప్పలేదు నాతో చెప్పండి. కొంతమంది దొంగేటేస్తున్నారు. హలో, కొంతమంది నటిస్తున్నారు, మంచిగా యాక్ట్ చేస్తున్నారు. ఇక్కడికి మళ్ళీ చెప్తున్నాను, జాతకున్నాను. బాధ్యత కలిగిన వారు ఎవరంటే దేవుని చిత్తం మాత్రమే జరగాలని ప్రార్థించి విధేయత చూపించి జీవించేవారు. ఓకేనా? మళ్ళీ చెప్పండి. బాధ్యత కలిగిన వారు ఎవరంటే దేవుని చిత్తం మాత్రమే జరగాలని ప్రార్థించేవారు, విధేయత చూపించేవారు, జీవించేవారు. ఎన్ని చెప్పాను? మీరు చెప్పాలి. 1 2 3 అంటే మీరు చెప్పాలి గట్టిగా. 1 2 3 స్టార్ట్. బాధ్యత కలిగిన వారు ఎవరంటే మరలా చెప్దాం. బాధ్యత కలిగిన వారు ఎవరంటే దేవుని చిత్తం మాత్రమే జరగాలని ప్రార్థించి విధేయత చూపించి జీవించేవారే బాధ్యత కలిగిన వారు. అలా లేకపోతే బాధ్యత లేని వారు. కాబట్టి సమయంలో బాధ్యత కలిగిన వారుగా ఉందామా, ప్రజల వలె బాధ్యత లేని వారుగా ఉందామా? ఎంతమంది ఉంటారా మరి? అలాగే మోకాళ్ళని చిన్న ప్రార్థన చేద్దాం. మరి మరలా పక్కన వాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్తో. 1 2 3 స్టార్ట్. బాధ్యత కలిగిన వారు ఎవరంటే వెరీ గుడ్. నెక్స్ట్, ఎవరు బాధ్యత కలిగిన వారంటే దేవుణ్ణి మాత్రమే తమ మీద రాజుగా కలిగిన వారు. ఎవర్రా? సమూయేలు ఎవరిని రాజుగా ఉండాలని కోరుకున్నాడు? ఇశ్రాయేలు ఎవరు రాజుగా ఉండాలని కోరుకున్నాడు? వేరే వ్యక్తి. సరేనా? మన జీవితంలో కూడా బాధ్యత కలిగి ఉండమంటే దేవుడు మాత్రమే నా జీవితంలో రాజుగా ఉండాలని కోరుకునేవాడు. సరేనా? ఓపెన్ చేద్దాం. యెషయా గ్రంథం 33 అధ్యాయం 22వ వచనం. టుడేస్ మెమరీ వర్స్. యెషయా గ్రంథం 33 అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 33 అధ్యాయం 22వ వచనం. ఓకే, 1 2 3 స్టార్ట్. చదవండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, యెహోవా మనలను. అందరూ నిలబడండి అమ్మ, ఒకసారి నిలబడండి. మీరు అల్లరి ఎక్కువ చేస్తున్నారు. నిలబడండి, తొందరగా నిలబడండి, తొందరగా మాట్లాడద్దు, ఇంకా తొందరగా నిలబడండి. బైబిల్ పక్కన పెట్టేయండి. ఓకే, నాతో చెప్పండి. న్యాయాధిపతి, శాసనకర్త, రాజు, రక్షించును. ఇందా చెప్పానా? న్యాయాధిపతి ఏం చేస్తాడు? చూస్తాడు. శాసనకర్త ఏం చేస్తాడు? చెప్తాడు. రాజు ఏం చేస్తాడు? తన హస్తముతో పరిపాలిస్తాడు. రక్షించేవాడు ఏం చేస్తాడు? ఎక్కడకున్నా పరిగెట్టుకుని వచ్చి రక్షిస్తాడు. ఓకేనా? ఈ వాక్యం చదువుదాం ఒకసారి. యెహోవా, చెప్పండి ఇలాగే, యెహోవా మన న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, యెహోవా మనలను రక్షించును. కమాన్ వాక్. మనలను రక్షించును. రక్షించడానికి ఎలా వస్తారు? ఓకేనా? వచ్చింది అందరికి. 1 2 3 స్టార్ట్.
మనలను రక్షించును. కమాన్, వెరీ గుడ్ రా, బాగా వచ్చేసింది మీకు. 1 2 3 స్టార్ట్. మళ్ళీ మనలను రక్షించును. వెరీ గుడ్, వచ్చిందా? ఏంటది? యెషయా 33:22. ఓకే, ఫైనల్గా క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మీరు చెప్పండి ఫైనల్గా. 1 2 3 చూడకుండా నన్ను స్క్రీన్స్ ఆఫ్. ఓకే, 1 2 3 స్టార్ట్. యెహోవా మన న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, యెహోవా మనలను రక్షించును. వెరీ గుడ్. మన జీవితంలో ఎవరు రాజుగా ఉండాలి? బాధ్యత కలిగిన వారి జీవితంలో ఎవరు మాత్రమే రాజుగా ఉంటారు? బాధ్యత కలిగిన వారు అంటే ఎవరు? దేవుని చిత్తాన్ని మాత్రమే జరగాలని ప్రార్థించి విధేయత చూపించి జీవించే వాళ్ళు మాత్రమే బాధ్యత కలిగిన వారు. అలా ఉందామా వద్దా? అరే, దురద చెవులు కలిగిన వాళ్ళగా ఉందామా? మంచి చెవులు కలిగిన వాళ్ళగా ఉందామా? బాధ్యత కలిగిన వారిగా ఉందామా? బాధ్యత లేని వారిగా ఉందామా? అలాగే మోకాళ్ళు లేని చిన్న ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. యేసయ్యా మీకు వందనాలు. మా జీవితంలో మీరే న్యాయాధిపతిగా, శాసనకర్తగా, రాజుగా, రక్షకుడిగా ఉండమని కోరుచున్నాము. సమూయేలు వలె మీ చిత్తం మాత్రమే నెరవేర్చబడాలని ప్రార్థించి విధేయత చూపించి జీవించే వారముగా, బాధ్యత కలిగిన వారముగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేతులు గట్టిగా ఆమేన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్లీజ్ గో టు యువర్ క్లాసెస్.